సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. మహాసభలను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయి. 25 నాడు బహిరంగ సభ ఉంటుంది, దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర సిపిఎం మహాసభలు అనేటువంటిది గత 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసిన పోరాటాలను మన సమీక్షించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా భూ పోరాటాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కింద స్థలాలు కానీ, భూమి ఆక్రమణ కానీ, పోడు భూముల లాంటిది వాళ్ళని రక్షించే విధంగా కానీ, అట్లే కార్మిక పోరాటాలు, సమరశీలమైన కార్మిక పోరాటాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. తీర్మానాలు చేసి వచ్చే 3 సంవత్సరాలకు రథసారథిగా రాష్ట్ర కార్యదర్శి, నూతన కార్యదర్శిని ఎన్నుకుంటారు. నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా ఈ రాష్ట్ర మహాసభలు మొత్తం 33 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులు అనేటువంటిది వస్తున్నారు. ఈ మహాసభలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదం వల్ల ప్రజల మధ్య అనేకత చీలికలు వస్తున్నది. ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎంఐఎం విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల రూపకల్పన చేయబడుతుంది. ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటైజేషన్ కానీ ఇట్లాంటి దానికి వ్యతిరేకంగా కూడా ప్రజా ఉద్యమాలను రూపకల్పన చేయడం జరుగుతుంది. అస్తిత్వ ఉద్యమాలు ప్రజల మధ్య, కులం మధ్య, ప్రాంతం మధ్య భేదాలు తీసుకొస్తుంది. ఇట్లాంటి దాని మీద కూడా చర్చ చేసి ఆ రకంగా ప్రజల ఐక్యతను, తెలంగాణ ప్రజల ఐక్యతను కాపాడి ప్రజల చైతన్యం తీసుకొచ్చి ప్రజా పోరాటాల, ప్రజా ఉద్యమాలుగా సిపిఎం స్వతంత్రంగా నాయకత్వంలో పోరాడుతుంది. అదేవిధంగా ఇతర లౌకిక శక్తులను కలుపుకొని కూడా చేస్తుంది. ముఖ్యంగా వామపక్షాల ఐక్యతతోనే అనేక ఉద్యమాలు రాబోయే కాలంలో చేయడం కోసం ప్రత్యేకంగా రూపకల్పన అనేటువంటి చేస్తుంది. ఇట్లా ప్రజా సంఘాలు, లౌకిక, సామాజిక, దళిత, గిరిజన, మైనార్టీ ఇట్లాంటి సంఘాలతోని కూడా ప్రజా సమస్యల మీద ఐక్య ఉద్యమాలకు ఒక కార్యాచరణ, ఒక ప్రణాళికను తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది.